ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఆంధ్రప్రదేశ్లో 3 ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. విశాఖ బే సిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. 6 నెలల్లో అమరావతి, తిరుపతికి మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని ఆదేశం. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ప్రధాన ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను భవిష్యత్ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం, పరిశ్రమల అభివృద్ధి చెందడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి లక్ష్యాలు ఉండాలని చెప్పారు. విశాఖపట్నం సముద్ర తీరాన్ని ఆధారంగా చేసుకుని పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, నౌకాశ్రయ సేవలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతిని పరిపాలన, విద్య, సేవా రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దాలని, తిరుపతిని ఆధ్యాత్మిక, పర్యాటకం, ఎలక్ట్రానిక్స్, పరిశోధన రంగాలకు అనువైన ప్రాంతంగా అభివృద్ధి చేయాలని వివరించారు. విశాఖ బే సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేలా రహదారులు, ఆధునిక రవాణా వ్యవస్థ, ఐటీ పార్కులు, వాణిజ్య కేంద్రాలు, వినోద ప్రాంతాలు, పర్యాటక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని తెలిపారు. విశాఖపట్నం ఇప్పటికే నౌకాశ్రయం, ఉక్కు పరిశ్రమ, రక్షణ రంగం, ఐటీ సంస్థలకు కేంద్రంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అవకాశాలను మరింత విస్తరించడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే ఆర్థిక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేలా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను 6 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పార్కులు, రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థ వంటి అన్ని అంశాలను సక్రమంగా ప్రణాళికలతో చేర్చాలని ఆదేశించారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నగర నిర్మాణం ఉండాలని చెప్పారు. తిరుపతి ప్రాంత అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నగర విస్తరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య రంగం, ఐటీ సేవలు అభివృద్ధి చెందే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. 3 ఆర్థిక ప్రాంతాల్లో రహదారులు, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాలు, తాగునీరు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దేశ విదేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే గుర్తించి పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు వేగంగా పూర్తి కావడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర యువతకు స్థానికంగానే మంచి ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పరిశ్రమలతో పాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించాలని సూచించారు. విద్య పూర్తి చేసిన యువతకు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండే ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కూడా బలోపేతం చేయాలని చెప్పారు. రవాణా, వ్యవసాయం, వ్యాపారం, సేవా రంగం ఒకదానికొకటి అనుసంధానం అయ్యేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.
సమీక్ష ముగింపులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ, అమరావతి, తిరుపతి 3 ప్రాంతాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఇంజనీర్లుగా మారాలని అన్నారు. 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ ను సిద్ధమైతే అభివృద్ధి పనులను మరింత వేగంగా ప్రారంభమవుతాయని తెలిపారు. అధికారులు నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
ఉద్యోగుల స్థానిక కేడార్ పునర్వ్యవస్థీకరణకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు వారీగా ఉద్యోగాల పంపిణీ. పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వ చర్యలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడార్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగాల కేడర్ బలాన్ని నిర్ణయించి అవసరమైన చోట ఉద్యోగాలను కేటాయించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చర్యతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి శాఖ ముందుగా తమ పరిధిలో ఉన్న ఆమోదిత ఉద్యోగాల సంఖ్యను, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలి. ఆ తర్వాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లకు అవసరమైన ఉద్యోగుల నిష్పత్తిని నిర్ణయించి తుది పంపిణీ చేపట్టాలని సూచించింది. ఈ ప్రక్రియను అన్ని శాఖలు ఒకే విధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉద్యోగుల పంపిణీ పూర్తయిన తర్వాత స్థానిక కేడార్ వ్యవస్థ మరింత స్పష్టంగా అమలులోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో నియామకాలు, బదిలీలు, పరిపాలనా నిర్ణయాలు మరింత పారదర్శకంగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి శాఖ నిర్ణీత విధానాన్ని అనుసరించి తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ప్రతి జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. సేవలు ఎక్కువగా అవసరమయ్యే ప్రాంతాల్లో తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. విద్య, వైద్యం, రెవెన్యూ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల్లో కూడా అవసరాన్ని బట్టి కేడార్ బలం నిర్ణయించనున్నారు. కేడార్ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు కొన్ని పరిపాలనా ప్రక్రియలపై తాత్కాలిక పరిమితులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త కేడార్ నిర్మాణం పూర్తయిన తరువాత సంబంధిత శాఖలకు తదుపరి సూచనలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఉద్యోగుల సేవా విషయాలకు సంబంధించిన నిర్ణయాలు కొత్త విధానానికి అనుగుణంగా అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఉద్యోగాల సేవా హక్కులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కేటాయింపులు చేపడతామని తెలిపింది. ఏదైనా సందేహం లేదా అభ్యంతరం ఉంటే సంబంధిత శాఖల ద్వారా పరిశీలించే అవకాశం కూడా కల్పించనున్నట్లు అధికారులు వివరించారు. ఈ ప్రక్రియలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. ఆన్లైన్ విధానంలో వివరాలను నమోదు చేసి తుది ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదానికి పంపాలని ఆదేశించింది. సాంకేతిక లోపాలు లేకుండా మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. స్థానిక కేడార్ విధానం పూర్తిగా అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రజలకు అవసరమైన కార్యాలయాల్లో తగిన సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించబడుతుందని పేర్కొంది. రాష్ట్ర పరిపాలనను ఆధునిక విధానాలను అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఇది కీలక అడుగుగా అధికారులు అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని శాఖలకు ఒకే విధమైన పాటించాలని మరోసారి సూచించింది. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో అన్ని వివరాలను సమర్పించి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. పారదర్శకతను, సమర్థత, ప్రజాసేవ అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక కేడార్ వ్యవస్థ పూర్తిగా అమలులోకి వచ్చిన తరువాత నియామకాలు, బదిలీలు, పదోన్నతులు సంబంధిత స్థానిక కేడార్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే కేడార్ కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కొన్ని పరిపాలనా చర్యపై తాత్కాలిక పరిమితులు కొనసాగుతాయని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలనను శాఖ, వివిధ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించింది. అవసరమైన చోట ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో ఉద్యోగాల సేవా హక్కులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ప్రతి ఉద్యోగి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి మాత్రమే తుది కేటాయింపు చేపడతామని వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక విధానం కూడా అమలులోకి తీసుకురానున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని, ఆ తర్వాత సంబంధిత కార్యదర్శులు వాటిని పరిశీలించి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపనున్నారు. అన్ని శాఖలు నివేదికలు వచ్చిన తరువాతే ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది.
ఖరీఫ్ సాగుపై ఎల్నినో ప్రభావం, లోటు వర్షాలతో దేశవ్యాప్తంగా సాగు విస్తరణం తగ్గుదల, వ్యవసాయం విద్యుత్ రంగాలపై ప్రభావం చూపే అవకాశం, నిపుణుల హెచ్చరిక. దేశంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో అనేక రాష్ట్రాల్లో విత్తనాల విత్తకం ఆలస్యమైంది. జూలై మొదటి వారానికి గత ఏడాదిలో పోలిస్తే ఖరీఫ్ సాగు విస్తరణం సుమారు 21% తక్కువగా నమోదైనట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఈ పరిస్థితికి బలహీనంగా ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. వాతావరణ నిపుణులు ఎల్నినో ప్రభావాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎల్నినో పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ప్రతి ప్రాంతంలో ఒకే విధమైన పరిస్థితులు ఉంటాయని చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. వ్యవసాయ నిపుణులు అభిప్రాయం ప్రకారం వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల వరి, పత్తి, నూనె గింజల పంటల విత్తనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు క్రమంగా కురిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో అనేక జిల్లాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదు అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సహాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి చర్యలు చేపడుతోంది. తక్కువ కాలంలో పండే పంటలను సాగు చేయాలని కూడా రైతులకు సూచనలు ఇస్తోంది. వర్షాభావం కారణంగా నీటి పారుదలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు జాగ్రత్తగా వినియోగించాలని సూచిస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటల ఎంపిక విషయంలో రైతులు వ్యవసాయ శాఖ సలహాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. విద్యుత్ రంగం పైన ఈ పరిస్థితుల ప్రభావం ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడితే ఇతర విద్యుత్ ఉత్పత్తి వనరులపై భారం పెరగవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే జూలై నెలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మెరుగుపడుతున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. దీనివల్ల ఖరీఫ్ సాగు వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షపాతం పరిస్థితిని బట్టి రైతులు తమ సాగు ప్రణాళికలను మార్చుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రం వ్యవసాయ శాఖలు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తక్కువ నీటితో పెరిగే పంటలు, నీటి పొదుపు పద్ధతులు, సూక్ష్మ నీటిపారుదల విధానాలపై ప్రత్యేక సూచనలు ఇస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో నష్టాన్ని తగ్గించే మార్గాలను వివరించేందుకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు రోజురోజుకి మారుతున్నందున రైతులు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ సాగు నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో విత్తనం వేయడం, నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన చోట రాష్ట్రాలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పంటల సలహాలు, విత్తనాల లభ్యత, బీమా, నీటి నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. పశుసంవర్ధక రంగం పైన వాతావరణ పరిస్థితుల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. పశువులకు అవసరమైన పచ్చమేత ఉత్పత్తి తగ్గకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రైతులు పశు సామాగ్రిని నిల్వలు చేసుకోవడం, ప్రత్యామ్నాయ మేత పంటలను సాగు చేయడం వంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ రైతులకు వాతావరణ సమాచారాన్ని నిరంతరం గమనించాలని సూచిస్తోంది. అధికారిక వాతావరణం హెచ్చరికలు, జిల్లా వ్యవసాయ శాఖ సూచనలు, శాస్త్రవేత్తల సలహాలను పాటిస్తూ సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరుతోంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థానిక పరిస్థితులను బట్టి వ్యవహరించాలని సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. విత్తనాల నిల్వలు, ఎరువుల సరఫరా, పంట బీమా, వ్యవసాయ రుణాలు వంటి అంశాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. అవసరమైన చోట రైతులకు సాంకేతిక సహాయం అందించేందుకు వ్యవసాయ శాస్త్ర కేంద్రాలను కూడా సిద్ధం చేస్తుంది. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి కొత్త సవాళ్లు తీసుకువస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే శాస్త్రీయ వ్యవసాయం, ఆధునిక సాంకేతిక, నీటి సంరక్షణ పద్ధతులు, వాతావరణానికి అనుగుణమైన పంటల సాగు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
రైతులు కొత్త పద్ధతులను సేకరిస్తే వాతావరణ మార్పులు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.